వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ వరంగల్. ఈరోజు సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని భారతదేశ వ్యాప్తంగా టీచర్స్ డేని అంగరంగ వైభవంగా టీచర్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఒక ఉత్తీర్ణమైన పౌరునిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో టీచర్ విల్ ప్లే ఏ నెంబర్ 1 రోల్. సో అలాంటి టీచర్ అనే పదానికి వన్నె తెచ్చిన మన భారత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని భారతదేశ వ్యాప్తంగా 145 కోట్ల ప్రజానికం ఈరోజు టీచర్స్ డేని ఎంతో ఘనంగా, గర్వంగా జరుపుకున్న ఈ సమయంలో జై స్వరాజ్య టీవీ వరంగల్ ప్రత్యేకంగా టీచర్స్ డే స్పెషల్ కవరేజ్ ని సుబేదారి కాజీపేటలో ఉన్నటువంటి సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ కి మనం రావడం జరిగింది. మనతో చాలా మంది టీచర్స్ మరియు వారి యొక్క విద్యార్థులు టీచర్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ని తెలియడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెయింట్ గ్యాబ్రియల్స్ హై స్కూల్ కాజీపేట నుంచి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు మా పాఠశాలలో గురు పూజోత్సవ దినాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. విశ్వవ్యాప్తంగా భారతీయతను పరిచయం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారి పేరు తెలియని వారు ఉండరు. అపూర్వమైనటువంటి మేధా సంపత్తి, ఒక తత్వవేత్త, ఒక ఫిలాసఫర్గా మనకు పరిచయమైనటువంటి మహానుభావుడు, ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారి జయంతినే ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మా పాఠశాలలో అంగరంగ వైభవంగా విద్యార్థుల యొక్క ఉపన్యాసాలు, నృత్యాల మధ్య గురు పూజోత్సవాన్ని చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. గుకార అంధకారస్య రుకారస్థ నిరోధకృత్. తిమిరాలతో నిండినటువంటి, అంధకారంతో నిండినటువంటి జీవితాన్ని వెలుగులతో నింపించడానికి, విజ్ఞానమనే వెలుగును ప్రసరింపజేసి భవిష్యత్ అంతా వెలుగుతో నింపడానికి ప్రయత్నం చేసేవాడే గురువు. అలాంటి గురువును మనము ఈరోజు పూజించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒక ఉన్నత శిఖరానికి వెళ్లినటువంటి వ్యక్తిని మనం పరిచయం చేస్తూ అడిగినట్లయితే అతను మొట్టమొదటిగా గుర్తు చేసుకునేది ప్రాథమిక స్థాయిలో తనకు వర్ణమాల నేర్పినటువంటి గురువు గారిని ధ్యానం చేసుకుంటాడు. అంటే ఒక వ్యక్తి జీవితం లోపల ఒక ఉత్తమమైనటువంటి పౌరుడిగా రూపొందడం లోపల ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎంతగా ఉందో మనకు అవగతమవుతోంది. ఎందుకంటే సమాజంలో ఎన్నో రకాల వృత్తులున్నాయి, ఎన్నో రకాల వ్యాపకాలున్నాయి, ఎన్నో రకాల వ్యాపారాలున్నాయి, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని తయారు చేసేటువంటి వాడు ఉపాధ్యాయుడు మాత్రమే. అందుకే అంటారు, ప్రపంచమంతా తయారయ్యేది తరగతి గదిలోనే. ఎందుకంటే తరగతి గదిలో నుంచే నాయకులు పుట్టుకొస్తారు, తరగతి గదిలోంచే శాస్త్రవేత్తలు వస్తారు, తరగతి గదిలోంచే సర్వ ప్రపంచమంతా తయారైపోతుంది. కనుక ఆ సర్వ ప్రపంచాన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత గురువు మీద ఉంది. కనుక అలాంటి గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉండాలి. ఏదో మొక్కుబడి కోసం, ధనార్జన కోసమో, లేకపోతే టైంపాస్ కోసమో చేయడం అనేది కాకుండా ఒక వృత్తిని ధర్మంగా భావించి తన శిష్యుల ద్వారా చక్కటి ప్రపంచాన్ని తయారు చేస్తాను అనేటువంటి భావన ఆ గురువులో నిబిడీకృతమైనప్పుడు ఉత్తమమైనటువంటి ప్రపంచాన్ని తయారు చేయగలుగుతాడు. కానీ ఈనాడు మనం సమాజంలో ఉన్నటువంటి గురువులను గమనించినట్లయితే కొన్ని వక్ర మార్గంలో వెళ్లిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మంచి ఉన్న దగ్గరే చెడు కూడా ఉంటుంది, అలాగే నీడతో పాటు వెలుగు ఉంటుంది. కనుక మనము నీడను కాదు, వెలుగును చూడాలి. కనుక సమాజంలో ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు చేసినటువంటి విషయాన్ని కాకుండా సమాజంలో ఉన్నటువంటి మంచిని గ్రహించేటువంటి వ్యక్తులను తయారు చేసేట్టుగా మనం తయారు చేయాల్సిన బాధ్యత గురువుగా మనందరి మీద ఉంది. ఈ విషయాన్ని విస్మరించకూడదు. ఒక డాక్టర్ ఫెయిల్ అయితే ఒక కుటుంబానికి నష్టం, ఒక ఇంజనీర్ ఫెయిల్ అయితే ఒక బిల్డింగ్ నష్టపోతుంది, లేదా ఒక బ్రిడ్జ్ కూలిపోతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడు కనుక తన మార్గాన్ని కొంచెం పక్కకు మరలించినట్లయితే ఒక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. కనుకనే మనం గొప్పవాళ్లైనటువంటి ఆర్య చాణక్యుడు కానివ్వండి, అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే నేడు మనం పూజించుకుంటున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కావచ్చు, అబ్దుల్ కలాం లాంటి వాళ్లను మనం ధ్యానం చేసుకుని వాళ్ళ జీవిత చరిత్రలను బాగా చదివి మన చేతిలో తయారయ్యేటువంటి ఈ పసిపిల్లల్ని మనం చక్కటి పౌరులుగా రూపొందించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మనందరిపైన ఉంది. కనుక ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. అందుకే రాక్షసులు కానివ్వండి, రాజులు కానివ్వండి,
వాళ్ళ గురువుకు అంతులేని విలువనిచ్చారు. మనం ఈనాటి సమాజానికి వచ్చినట్లయితే ఈనాటి సమాజాన్ని తయారు చేసేటువంటి వాడు గురువు కనుక ఆ గురువును మనం గౌరవించుకోవాలి, ఆ గురువును కాపాడుకోవాలి, ఆ గురువును పూజించుకోవాలి.